ఓడిన కేంద్రంలో కీలకంగా మారిన జగన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు 151 స్థానాలలో ఉన్న వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 4 పార్లమెంట్ స్థానాలలోనే వైసీపీ విజయం సాధించగలిగింది. తిరుపతి, రాజంపేట, అరకు, కడప పార్లమెంట్ స్థానాలలోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. వైసీపీ ఓడిపోవడం, బీజేపీ, టీడీపీ కలిసి ఉండడంతో జగన్ ఇబ్బంది పడతారని, గతంలో ఉన్న కేసులను మళ్లీ వెలికి తీస్తారని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు అనిపిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ అరాకొరా సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడమే దీనికి కారణం. దీంతో మిత్రపక్షాల అవసరం చాలానే ఉంది. అలాగే బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా ఉంది. దీంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి చాలా అవసరం. వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం, టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ కు కలిసొచ్చేలా కనిపిస్తోంది. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుండి జగన్ కు వచ్చిన ముప్పేమీ కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2026 జూన్ నెలకు 4 స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి. దీంతో వైసీపీ సభ్యుల మద్దతు కేంద్రానికి తప్పనిసరిగా అవసరమవుతుంది. ఈ లెక్కను చూసుకున్న జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి కనిపించబోతోంది.